హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తా కోడలు వంటలు. మా ఇంట్లో జరిగిన వినాయక చవితి పూజ అండి. మేము ఎలా జరుపుకున్నామో చూసేద్దామండి. మేమైతే బజార్కి వచ్చామండి పత్రిక తీసుకొచ్చుకోవడానికి. బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి. వర్షం కారణంగా వ్యాపారాలు అయితే చాలా మందకొడిగా సాగుతున్నాయని ఈ వ్యాపారస్తులందరూ చెప్తూ ఉన్నారండి. కాయలు, పువ్వులు, కొబ్బరికాయలు, పాల వెల్లులు, గొడుగులు ఇవన్నీ ఈ వ్యాపారస్తులంతా చాలా బాధపడతా ఉన్నారండి. వర్షాల కారణంగా అస్సలు బేరాలు అయితే లేవు. మీరు రేట్లు అడగొద్దమ్మా, మేము చెప్పిన రేట్లకు తీసుకెళ్ళండి అని చెప్పి వినాయకుడు ప్రతిమ అండి. వీళ్ళంతా ఇట్లా వర్షం పడితే తడిచి పాడైపోతాయి అని చెప్పి కవర్లు కప్పేసుకొని ఉన్నారు. అప్పటికే వర్షం పడుతూనే ఉందండి తుప్పర. వర్షం కారణంగా విజయవాడ అంతా బాగా అతలాకుతలం అయిపోతూ ఉంది కదండి. అసలు అక్కడైతే వినాయక చవితి జరుపుకునే వాళ్ళు లేరు అనుకుంటున్నారు విజయవాడ అంతా. ఈ రోడ్డు అయితే బాగా రద్దీగా ఉండేదండి. అసలు వినాయక చవితి వస్తే మాత్రం ఇక్కడ అడుగు తీసి అడుగు పెట్టలేనంత రద్దీగా ఉండేది. చూసారా, అసలు జనాలే లేరండి. పండగ వాతావరణం అనేది చాలా వర్షం కారణంగా అసలు ఎవరు చేసుకోనన్నట్లుగా ఉందండి. ఈ వ్యాపారస్తులందరూ బాధపడుతూ ఉన్నారు. మాకు కావాల్సినవన్నీ నేను ఇంక బజార్లో తీసుకొని ఇంటికి వచ్చేసామండి. పువ్వులు, పత్రిక ఇలా. ఈ టైంలో రోడ్డు మీద బొమ్మలను తీసుకువెళ్తూ బాగా రద్దీగా ఉండేదండి. అసలు జనం అయితే అస్సలు లేరండి. చూశారు కదా, ఇక్కడ తాటాకులు అల్లుతూ ఉందండి. ఏమి కూడా అంటూ ఉంది, అమ్మా వర్షం కారణంగా అస్సలు వ్యాపారాలు అయితే లేవమ్మా, ఇవన్నీ అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉన్నాము, కావాల్సిన మాత్రమే చేసుకొని ఏం చేసుకోమంటారు అని చెప్పి అడుగుతూ ఉందండి. భలే అల్లుతూ ఉన్నారండి ఈజీగా ఈ తాటాకుల్ని. ఇక్కడ కొనుక్కోవడానికి ఎవ్వరు వచ్చినా సరే వీళ్ళ దగ్గర ఇంకెవ్వరు బేరాలు ఆడకుండా చెప్పిన రేట్లు చెప్పినట్టు తీసుకెళ్ళిపోతూ ఉన్నారండి, వాళ్ళ బాధను అర్థం చేసుకొని. ఇలా మేము కూడా అన్నీ తెచ్చేసుకున్నానండి. నేను కూడా అరటి దొన్నెలు కూడా వర్షానికి పాడైపోయినాయి అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. వర్షంలో తడిచిపోతున్నాయి అమ్మా, ఇవి ఇంక రేపటికైతే ఉండవు, ఎవరు కొనరు కూడా రేపటికైతే, చూడండి అని చెప్పి ఈ తాటాకులు బాగా చక్కగా అల్లిందండి, చూపిస్తూ ఉందేమో. తామర పువ్వులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ విఘ్నేశ్వరునికి కవర్లు తొడిగి పెట్టేసుకున్నారండి. వర్షానికి బొమ్మలన్నీ పాడైపోతాయి, మేము మారు బేరానికి వేసుకొని వచ్చాము, వాళ్ళకి మా అప్పచెప్పాలి కదా, తడిచిపోతే మళ్ళీ మాకే లాస్ అవుతుందని చెప్పి వీళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. వర్షానికి తడిచిపోతూ ఉన్నాయండి ఈ అరటి దొన్నెలు కూడా. ఎంతకైతే అంతకి ఇచ్చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. వచ్చిన వరకు బేరం అమ్ముకుందాం అని చెప్పేసి ఇక్కడ చిన్న పిల్లలు ఈ పందిరి అమ్ముతున్నారండి. వచ్చి తీసుకోరా తీసుకోరా అని అడుగుతూ ఉన్నారు. ఒకటి తీసేసుకున్నామండి. అందరూ అదే, ఎక్కడికి వెళ్ళినా సరే అదే మొరపెట్టుకుంటూ ఉన్నారండి, వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు అని. ఇలా అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. వర్షం మాత్రం బాగా దెబ్బతీసిందండి వ్యాపారాన్ని ఈ సంవత్సరం. ఇప్పుడు విఘ్నేశ్వరుని ప్రతిమ మట్టి వినాయకుడిని తెచ్చుకుంటామండి మేము ఎప్పుడు కూడా. వీళ్ళు కూడా అదే బాధపడుతూ ఉన్నారు. ఈ బొమ్మ వచ్చేసి 10కి ఇస్తావా 20కి ఇస్తావా అని అడుగుతూ ఉన్నారు అందరూ. ఈ బొమ్మ తయారు చేయడానికి మాకెంత కష్టం ఉంటుందోనమ్మా, ఈ కష్టాన్ని మాత్రం ఎవరు అర్థం చేసుకోరు, కానీ తక్కువ రేటుకి అడుగుతూ ఉన్నారని చెప్పి ఈ బొమ్మ తయారు చేసేవాళ్ళు కూడా ఇలానే బాధపడుతూ ఉన్నారండి. ఆ అచ్చులో
ఇప్పుడు వాళ్ళు ఆయిల్ రాసేశారు. ఇది పుట్టమన్నుని తీసుకొని వాళ్ళు ఒక్క రాయి కూడా లేకుండా మట్టిని జల్లించి బాగా ఇలా తయారు చేస్తారంట మట్టి ముద్దని. ఇప్పుడు ఆ అచ్చులోకి ఈ మట్టి ముద్దను పెట్టి బాగా గట్టిగా ఒత్తుతూ ఉన్నాడు అబ్బాయి. ఇలా ప్రెస్ చేయగానే బొమ్మ తయారవుతుందండి. గట్టిగా అదుముతూ తయారు చేస్తూ ఉన్నాడు ఈ బొమ్మని. బాగా చక్కగా వచ్చిందండి ఈ బొమ్మ. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ఇక్కడ బొమ్మ బాగుంటేనే మీరు కొనండి, మేము చెప్పిన రేటుకి అని చెప్పి అరుస్తూ ఉంది ఆమె పెద్ద పెద్దగా. పాపం అందరు బేరాలాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ మట్టి ముద్దని బాగా ఆ ప్రతిమలోకి ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఒక చెక్కని తీసుకొని దాని మీదకి గట్టిగా కొట్టారండి. ఆ మట్టి ముద్ద మీదకి విఘ్నేశ్వరుడు తయారయ్యారు. చూసారా స్వామి ఎంత బాగా వచ్చిందో. ఆ అచ్చులో నుంచి ఇలా ప్రతిమ చేసారండి. ఇప్పుడు ఒక తీగని తీసుకొని ఆ ప్రతిమని కట్ చేస్తూ ఉన్నారు. అలా కట్ చేయగానే బొమ్మ మట్టి బొమ్మ తయారైపోయి వచ్చేసిందండి. వీళ్ళది కష్టం చాలా ఉందండి దీని వెనుక. చక్కగా వచ్చిందండి మట్టి ప్రతిమ. చిన్న బొమ్మ చిన్న అచ్చు ఉందండి, పెద్ద బొమ్మకి పెద్ద అచ్చు ఉంది. భలే చక్కగా తయారు చేస్తూ ఉన్నారు. మిగిలిన మట్టిని తీసేసుకున్నారు. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇలా ముందు రోజే అన్నిటిని శుభ్రం చేసి పెట్టుకున్నానండి పూజా మందిరం మొత్తాన్ని. ఇలా నేను తెచ్చుకున్న ఇవన్నీ అండి, పాలవెల్లి, తాటాకులు, తామర పువ్వులు, కాయలు, పత్రిక, అరటి దొన్నెలు ఇవన్నీ తెచ్చుకున్నానండి. ముందు రోజుగానే ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇంక వినాయక చవితి పండగ రోజు అండి. ఆ రోజు కూడా వర్షం పడుతూనే ఉంది. చాలా సింపుల్గా నేను ఇలా నా దగ్గర ఉన్న ఈ టెన్సిల్స్ పెట్టి ఇలా ముగ్గు వేస్తూ ఉన్నాను. మేము వంటలే కాదండి, నేను పూజ కూడా బాగా చక్కగా చేసుకుంటానండి. వంట కానీ, ముగ్గు కానీ, పూజ కానీ మా ఇంట్లో చాలా బాగా చేసుకుంటామండి మేము. ఇలా ముగ్గు అయితే చాలా సింపుల్గా వేసేసుకున్నాను. అన్నీ నేను వంట అయితే చేసి పెట్టేశానండి. పిల్లలు, మా వారు అందరూ కూర్చొని ఇలా దీపారాధన అయితే పూజ ఏర్పాట్లు చేసుకున్నాము. పూజ మొదలు పెట్టేసుకున్నామండి. వంటలన్నీ ఇక్కడ సర్ది పెట్టేసుకున్నాను. స్వామివారికి ఇష్టమైన లడ్డూలు, పొంగలి, బొబ్బట్లు, పులిహార, కుడుములు, ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు, జున్ను కూడా చేసుకున్నానండి. ఇలా కంకణాలు కూడా తయారు చేసుకొని అందరం కంకణాలు కట్టేసుకున్నాము. ఈ పూజకి, వినాయక చవితి పూజకి ఖచ్చితంగా కంకణధారణ చేసి కథ చదువుకొని అక్షంతలను శిరస్సున వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనం చంద్రుణ్ణి చూసినా కానీ నీలాప నిందలు పొందకుండా ఉంటామని ఈ కథలో స్పష్టంగా ఉంది. ఇలా ఖచ్చితంగా అయితే కంకణధారణ చేసి కథ చదువుకొని అక్షంతలు అయితే వేసుకోవాలండి. ఇలా కథ చదువుతూ ఉన్నాను నేనైతే. కథ మేమందరం విని అయిపోయిన తర్వాత అక్షంతలు వేసుకున్నాము తలపైన. ఇంక పిల్లలిద్దరు ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టారండి. పిల్లలిద్దరి చేత కొబ్బరికాయలు కొట్టించాను. మా పెద్దవాడు ఇంకా పంచహారతి ఇస్తూ ఉన్నాడు. మా పెద్దవాడు కూడా బాగా పూజలు చేస్తాడండి, బ్రహ్మాండంగా చేస్తాడు పూజ అయితే. ఇలా అన్నీ స్వామివారికి ఎదురుగా అన్నీ పెట్టుకున్నాను. బొబ్బట్లు, పొంగలి, లడ్డు, చింతపండు పులిహార, జున్ను, కొంచెం బయట తెప్పించిన గవ్వలండి. ఇవన్నీ చేసుకున్నాను. ఇలా మట్టి ప్రతిమనే ఎప్పుడు ప్రతి ఏటా పెట్టుకుంటానండి. కాయలు కూడా ఇలా పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నామండి. పానకం, వడపప్పు, స్వామికి ఉండ్రాళ్ళు, కుడుములు, ఉత్తపప్పు కూడా చేసుకున్నాను. ఓ బజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపయ్య అని మా అత్తగారు బాగా చదువుతూ ఉన్నారండి. ఇప్పుడు పచ్చకర్పూరంతో పంచహారతి అయిపోయిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి కూడా ఇచ్చేసాడండి. పిల్లలిద్దరు చదువుకొని బాగుండాలని చెప్పి వాళ్ళిద్దరిని దండం పెట్టుకోమన్నాను. పుస్తకాలు కూడా ఇలా
పూజలో కంపల్సరిగా పెట్టాలండి, వినాయక చవితి పూజలో మాత్రం. ఇంతేనండి మా ఇంట్లో జరిగిన ఈ పూజా విధానం వినాయక చవితి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూశారు కదండి మా ఇంటి వినాయక చవితి పూజా విధానం. ప్రతి ఏటా ఇలానే చేసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అత్తాకోడలు వంటలు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. జై శ్రీమన్నారాయణ.